హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అల్లు సంగీత వ్లాగ్స్. ఈ రోజు మన ఛానల్లో మా అమ్మ విందు భోజనం కోసం ఏం ప్రిపేర్ చేసిందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారని చెప్పి మా అమ్మగారు అయితే ఇన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారు. ఫస్ట్ అయితే ఇక్కడ మామిడికాయ పప్పు ప్రిపేర్ చేస్తుంది. అంటే వెజ్ తినే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పప్పు అండ్ వాళ్ళ కోసం పొటాటో ఫ్రై పెట్టింది. ఇంకా నాన్ వెజ్ లోకి వస్తే గుమగుమలాడే చేపల పులుసు అయితే ఇక్కడ రెడీ అవుతుంది. మా గోదావరిలో భోజనం అంటే ఖచ్చితంగా ఉండాల్సింది చేపలు రొయ్యలు. ఇంక ఇక్కడ నేను చూపిస్తుంది అయితే కోడిగుడ్లు రొయ్యలు ఇగురు అనమాట. ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఇంకా చూపించేది అయితే ఖతార్ ఫేమస్ డిష్ మజ్బూస్ అన్నమాట. దీన్ని మజ్బూస్ మక్బూస్ అని చాలా విధాలుగా అంటారు. ఇదొక అరేబియన్ డిష్ అన్నమాట. అరేబియన్ వంటలు మా మమ్మీ చాలా బాగా చేస్తది. మీరు గనక గూగుల్లో ఖతార్ ఫేమస్ డిష్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ చూపించేది అయితే ఈ మజ్బూసే. మీకు గనక దీని ఫుల్ రెసిపీ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి, సూన్ పోస్ట్ చేస్తాను. ఇంక ఇక్కడ ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్ని డిష్ అవుట్ చేస్తున్నారనమాట. చూసారు కదా చేపల పులుసు ఎంత బాగా కనిపిస్తుందో. మా గోదావరి సైడ్ అయితే చేపల పులుసు ప్రిపేర్ చేసినప్పుడు ఇలా బెండకాయలు వేస్ట్ చేస్తారు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఇది కూడా మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ఇవన్నీ చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే బిర్యానీ చేపలు రొయ్యలతో ఆపేస్తామా, ఇంకా చికెన్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. సో ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసింది. అలాగే చేపల పులుసుతో పాటు చేపల ఫ్రై కూడా పెడుతుంది. ఈ చేప ముక్కల్ని మనం ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు క్యాస్ట్ ఐరన్ పెనం మీద చేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ చూపిస్తున్న ఈ చికెన్ ఫ్రై అయితే మజ్బూస్ పైన పెట్టడానికి అనమాట. చూసారు కదా, ఇన్ని ఐటమ్స్ అయితే మా అమ్మ ఒక్కతే ప్రిపేర్ చేసింది. ఇంకా ఇంటికి రిలేటివ్స్ అయితే వచ్చేసారు, ఇంకా వడ్డించడం కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ నేను చూపించిన ఇన్ని ఐటమ్స్ లో మీకు ఏది బాగా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఒకవేళ ఏదైనా రెసిపీ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. ఇంకా మా సైడ్ అయితే ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదంటే మేము మా ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయినా సరే ఎప్పుడైనా ఇలా భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా అరిటాకులోనే తింటాము. ఈ అరిటాకు భోజనం అంటే నాకైతే చాలా ఇష్టం. మరి మీకు కూడా అంతేనా? కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని ఫాలో చేసేయండి.